హెడ్లైన్స్ చూద్దాం. సింగరేణి గొంతు కోసేందుకే బొగ్గు గనుల వేలం. బీజేపీ నీతిలేని నిర్ణయాల్లో కాంగ్రెస్ భాగమైందన్న కేటీఆర్. సింగరేణి కార్మికుల జీవితాలతో రేవంత్ సర్కార్ చెలగాటం. ప్రజల దృష్టి మళ్లించేందుకే ఫిరాయింపుల డ్రామా అన్న కేటీఆర్. ఎమ్మెల్యేలను భయపెట్టి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్. అక్రమ కేసులతో లొంగదీసుకునే కుట్ర అన్న హరీష్ రావు. వానాకాలం కోతలయ్యాకే రైతు భరోసా. సెప్టెంబర్ దాకా పెట్టుబడి సాయం లేనట్టే. రాష్ట్రంలో అడ్డగోలుగా సాగుతున్న ఇసుక దోపిడీ. అధికార పార్టీ నేతల అండా. క్వారీల వద్ద అక్రమ వసూళ్లు. ఐటీ రంగంలో కొనసాగుతున్న కొలువుల కోత. 6 నెలల్లో 1,00,000 మందిపై వేటు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి గనుల వేలంపై సీఎం రేవంత్ రెడ్డి మౌనాన్ని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించి ఇప్పుడు వేలంలో పాల్గొనడంపై తెరవెనుక ఉన్న ఒత్తిడులను ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. గనుల వేలంలో పాల్గొన్న బీజేపీ కాంగ్రెస్లను తెలంగాణ సమాజం క్షమించదని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సింగరేణి గనుల వేలాన్ని వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకించడం లేదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలోని బొగ్గు గనులను సింగరేణి సంస్థకు కేంద్రం నేరుగా కేటాయించాలని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆశ్చర్యకరంగా మౌనం వహించడం అనేక ప్రశ్నలకు తావిస్తుందన్నారు. ఇదే రేవంత్ రెడ్డి ఇప్పుడు తన ఉప ముఖ్యమంత్రిని పంపించి మరీ సింగరేణి గనుల వేలంలో పాల్గొనడం ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీ అవకాశవాదాన్ని తలపిస్తుందన్నారు. గనుల వేలం విషయంలో మారిన తమ వైఖరిని ప్రజలకు వివరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దీని వెనుక ఉన్న ఒత్తిడులు ఏంటో ప్రజలకు తెలియజేయాలన్నారు. తెలంగాణ గనుల వేలం ద్వారా అంతిమంగా మొత్తం సింగరేణి సంస్థ ప్రైవేట్ పరం అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడుల ఉపసంహరణకు దారితీస్తుందనే అంశాన్ని రేవంత్ రెడ్డి అంగీకరిస్తారో లేదో తెలపాలన్నారు. గుజరాత్, ఒరిస్సా రాష్ట్రాల్లాగే తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణికి కూడా గనులను కేంద్ర ప్రభుత్వం ఎందుకు కేటాయించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించలేకపోతోందన్నారు. సింగరేణి గొంతు కోసేలా నిర్వహించిన గనుల వేలంపాట కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎలాంటి ఆందోళన, బాధ లేకుండా పాల్గొనడంపైన కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ పైన జరుగుతున్న ఈ కుట్రల్లో సంతోషంతో చిరునవ్వులు చిందిస్తూ పాల్గొనడం వారికి రాష్ట్రంపైన ఉన్న ప్రేమను సూచిస్తుందని ఎద్దేవా చేశారు. వీరిద్దరికీ తెలంగాణపై ప్రేమ, సింగరేణి కార్మికులపై అభిమానం లేదన్నారు. వేలాది మంది కార్మికుల పొట్టగొట్టి 100 ఏళ్ల సంస్థ భవిష్యత్తును చీకట్లోకి నెట్టి పూల బోకేలతో నిస్సిగ్గుగా ఫోటోలకు ఫోజులిచ్చారన్నారు కేటీఆర్. సింగరేణి కార్మికుల జీవితాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఈ విషయం నుంచి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసేందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటికెళ్లి ఫిరాయింపుల డ్రామాకి తెరలేపారని ఆరోపించారు. 6 నెలలైనా ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయలేని అసమర్థతను కప్పిపుచ్చుకుంటూ రేవంత్ రెడ్డి ఇలాంటి అనేక డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణ ఆగమైందన్నారు కేటీఆర్. బీజేపీ నీతిలేని నిర్ణయాల్లో కాంగ్రెస్ కూడా భాగమైందన్నారు. ఈ 2 జాతీయ పార్టీలకు ఓటు వేసి గెలిపిస్తే తెలంగాణ జాతి ప్రయోజనాలను తుంగలో తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 9 ఏళ్ల నుంచి తెలంగాణ సహజ సంపదను బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ సర్కారు కాపాడితే కాంగ్రెస్, బీజేపీలు వాటిని చెరబడుతున్నాయన్నారు. ఈ గనుల వేలం సందర్భాన్ని తెలంగాణ చరిత్ర ఎన్నటికీ క్షమించదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ కొంగు బంగారం సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కై చేస్తున్న డ్రామాలను సింగరేణి కార్మికులు అర్థం చేసుకోవాలని జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణ గురించి కొట్లాడే నాయకుడు కేసీఆర్ అని, బీఆర్ఎస్ సైనికులే తెలంగాణను నిలబెట్టుకుంటారని మళ్ళీ నిరూపితమవుతా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో వరుసగా తెలంగాణ హక్కుల్ని ఇతరులకు దారదత్త చేసే ప్రయత్నం, దాన్ని కేసీఆర్ గారు చూసి
అడ్డుకట్ట వేసే ప్రయత్నం మొదలుపెట్టిన తర్వాతనే ఈ ప్రభుత్వం స్పందించడం వరుసగా జరుగుతున్నాయి. సింగరేణి ప్రైవేటీకరించే కుట్రకు ఇద్దరు కలిసి తెరదీస్తే నిన్న మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మీడియా సమావేశం నిర్వహించి జరుగుతున్న దానికి నిరసనగా మా కార్యాచరణ ఉంటుందని, ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని, సింగరేణిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని, బొగ్గు గని వేలం వేయడం అంటే సింగరేణి పరిధిలో ఉన్న బొగ్గు గనిని ఇది తప్పకుండా ఉరి వేయడానికి తాడు వేయటమే, మేము దీన్ని అడ్డుకొని తీరుతామని చెప్పి ప్రకటిస్తే, ఇవాళ ఇద్దరం కలిసి వేలం వేస్తామని చెప్పి ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి ఇవాళ మాట మార్చి గొంతు మార్చి దానికి ఏం చేస్తాడో చెప్పకుండా కేసీఆర్ మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం మళ్ళీ మొదలుపెట్టాను. మేము స్పష్టంగా ఉన్నాం మొదటి నుంచి, ప్రభుత్వ రంగ సంస్థల్ని నిలబెట్టుకోవాలి, ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకోవాలి, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రోత్సహించాలి బీఆర్ఎస్ పార్టీ పాలసీగా. కేసీఆర్ గారు దాని నుంచి ఎప్పుడు కూడా ఒక్క అడుగు కూడా వెనక్కిపోలే, ఒక ఇంచు కూడా వెనక్కిపోలే. కానీ నిన్న బీఆర్ఎస్ పార్టీ మాట్లాడిన తర్వాత సాయంత్రం హడావుడిగా పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి కేసీఆర్ ఉన్నప్పుడే జరిగిపోయింది అని మళ్ళీ ఒక దొంగ మాటలు మాట్లాడి, బుకాయింపు మాటలు మాట్లాడి, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు బట్టి విక్రమార్క. కేసీఆర్ గారు రాసిన ఉత్తరం, కేంద్ర ప్రభుత్వం నిర్వహించే వేలం కాబట్టి దాన్ని ఆపడం మన వల్ల కాకుండా ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో ఎవరైనా పాల్గొన్నా మేము మాత్రం అక్కడ బొగ్గు కానీ తవ్వనియం, ఇటుక కిలో ఇటుక కూడా మిమ్మల్ని తీసుకుపోనియం, కిలో బొగ్గు కూడా తీసుకుపోనియమని చెప్పినాం. అదే మాట ప్రకారం ఇప్పటి వరకు కూడా మేము ఉన్నాం. అక్కడ ఇవ్వబడి రానియలే, ముట్టుకోనియలే. స్పష్టంగా ఆ రోజు చెప్పిన మాట మీదనే ఉన్నాం. సింగరేణి కార్మికులందరూ కూడా విషయాలు తెలుసు. మేము ఇవాళ కూడా ఒకటే అడిగినాం, ముఖ్యమంత్రిగా ఇవాళ నువ్వు ఉన్నావు, ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా, పిసిసి అధ్యక్షుడిగా ఉత్తరం రాసినావు, కేసీఆర్ గారు రాసిన 3వ రోజు నువ్వు కూడా రాసినావు వేలం వెయ్యొద్దు అని చెప్పి. మరి ఇవాళ ఏం మారిందని నీ ఉప ముఖ్యమంత్రిని పంపిస్తున్నావు వేలం వేయడానికి, దాంట్లో కూర్చొని ప్రత్యక్షంగా తిలకించడానికి. దీని వెనకాల ఎవరో ఉన్నారు, వీళ్ళిద్దరిని కలిపిన వాళ్ళు. బొగ్గు గనులను కొట్టేయాలనుకుంటున్న పెద్దలు ఎవరో వీళ్ళ ఇద్దరు నోరు మూయించి పనిచేస్తున్నాడు. దేనికో తలొగ్గి, దేనికో లొంగిపోయి దాంట్లో పాల్గొనడానికి ముందు చెప్పాడు. ఇప్పుడు కూడా దొంగ మాటలు మాట్లాడుతున్నాడు. నిన్న సాయంత్రం బట్టి విక్రమార్క గారు మాట్లాడిన దానికి ఇవాళ చేసిన పనికి పొంతన లేదు. ఇగో ఇది పులుల కొట్లాట. బొకే ఇచ్చుకొని ఒకరినొకరు ఆహ్వానించుకొని బీజేపీ పార్టీ పైన, కేంద్ర ప్రభుత్వం పైన యుద్ధం చేస్తున్నాడు ఈయన. బొకేల ద్వారా మేము ఆపమంటాం, మేము వేలం వేయనీయం, అయ్యాల కేసీఆర్ చేసిండు, మళ్ళీ తప్పుడు మాటలు మాట్లాడి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇదేనా? దయచేసి సింగరేణి కార్మికులందరూ కూడా గమనించాలి వీళ్ళ పోరాటం. తెలంగాణ ప్రజలకి, సింగరేణి కార్మికులకి స్పష్టమైన నిర్ణయం చెప్పండి. ఇవాళ వెస్టిన్ హోటల్లో కూర్చొని మీరు ఇద్దరు కలిసి శ్రావణి బ్లాక్ను వేలం పాటించి తీసినరా లేదా, ఇది స్పష్టం చేయాలి రాష్ట్ర ప్రజలకి. దొంగ నాటకాలు వద్దు, ప్రజలకు అర్థం కాని భాష మాట్లాడి తికమక చేసి గందరగోళం చేస్తామన్న ప్రయత్నం వద్దు. స్పష్టంగా చెప్పాలి, దాన్ని తీసేయాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీలో. బొగ్గు గనుల వేలం బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యలని మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ ఖండించారు. భట్టి అవగాహన ఉండి కూడా అబద్దాలు మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. 2011లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆ బిల్లుని బీజేపీ ప్రభుత్వం పాస్ చేసిందన్నారు. కాంగ్రెస్, బీజేపీల పాపాన్ని బీఆర్ఎస్ పై భట్టి రుద్దుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వినోద్ కుమార్. బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు కలిసి మరి ఆక్షన్ చేయడానికి ఒప్పుకున్నారు అని చెప్పి పత్రికా విలేకరులతో మాట్లాడడం జరిగింది. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ పుట్టు పూర్వోత్తరాలు మొత్తం కూడా తెలిసిన కుటుంబము భట్టి గారు. మరి వారి అవగాహన ఉండి మాట్లాడుతున్నారా, అవగాహన ఉండి కూడా అబద్ధాలు ఆడాలని మాట్లాడుతున్నారా? సరిదిద్దుకోవాలని చెప్పదలుచుకున్నాను నేను. ఈ మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ 2015 ఈ బిల్లును ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ స్టాండింగ్ కమిటీకి రిఫర్ చేసింది, బిల్లు ఇంట్రడ్యూస్ చేశారు. ఆర్డినెన్స్ రూపంలో బీజేపీ ప్రభుత్వము చట్టం చేసింది, తర్వాత బిల్ ఇంట్రడ్యూస్ చేసిండ్రు, వాయిస్ ఓట్తోనే ఇది పాస్ అయిపోయింది. ఈ పాపం ఎవరిది? కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టింది మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వము, మోడీ గారి ప్రభుత్వం వచ్చే ఆర్డినెన్స్ రూపంలో దీన్ని చట్టం చేసిండ్రు. మొన్న కేసీఆర్ గారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో చెప్పిండు,
ఈ ఎన్నికల తర్వాత మోడీ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి సింగరేణిని అమ్ముతారు అని చెప్పిండు. ఒక గదే జరిగింది. ఇవాళ ఏం చెప్తారో నేను విక్రమార్క మన డిప్యూటీ సీఎం గారిని అడుగుతున్నా, ఇది చదివి చెప్పాలి మీరు. లేకపోతే టీఆర్ఎస్ ఎంపీల పైన 2015లో నేను ఎంపీగా ఉన్న మీరు చేసినటువంటి ఆరోపణను విడ్రా చేసుకోమని చెప్పి కోరుతున్నా భట్టి గారు మీరు. నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, అదేవిధంగా భట్టి గారిని అడుగుతున్నా, మీరు వెంటనే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి. సింగరేణి కాలరీస్కు కేసీఆర్ గారు రాసిన లేఖను పట్టుకొని పోండి. చాలా స్పష్టంగా రాసినాం మేము, మాకు రిజర్వ్ చేయండి ఈ కోల్ మైన్స్ అన్నీ. ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఆక్షన్ నుండి డిలీట్ చేసి ఇచ్చే అవకాశం ఉన్నది, చేయండి అని చెప్పి గట్టిగా చెప్పినాం మేము. మాజీ స్పీకర్ పోచారంను కలవడానికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ గూండాలు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. కాలితో తన్నుతూ దాడి చేశారు. కాంగ్రెస్ గూండాలకు వంతపాడిన పోలీసులు బీఆర్ఎస్ నాయకులను మాత్రం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. పార్టీ నాయకుల అక్రమ అరెస్టును బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. అయితే అరెస్ట్ అయిన నేతలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అబద్దాల పునాదుల మీద అధికారాన్ని తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను అంగట్లో సరుకులా మార్చేసింది. ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా ఇతర పార్టీల నుండి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే దుర్రాజకీయానికి సీఎం రేవంత్ రెడ్డి తెరతీశాడు. రాజీవ్ గాంధీ కాలంలో ప్రజాస్వామ్య ప్రక్రియ విలువలు, సమగ్రతను కాపాడడానికి తెచ్చిన పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని సాక్షాత్తు ఆ పార్టీ ముఖ్యమంత్రి ఉల్లంఘిస్తున్నాడు. చట్టాలను విస్మరిస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని, రాజ్యాంగ విలువల్ని దెబ్బతీస్తూ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నాడు రేవంత్. తాజాగా కాంగ్రెస్ పార్టీలో పోచారం శ్రీనివాసరెడ్డి చేరిక ఆ కుట్రలో భాగమే. మంత్రి పొంగులేటిని వెంటబెట్టుకుని పోచారం నివాసానికి వెళ్లిన రేవంత్ రెడ్డి ఆగమేఘాల మీద ఆయన్ను పార్టీలో చేర్చుకున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ పార్టీ నేతలతో కలిసి పోచారం నివాసానికి వెళ్లారు. అయితే అక్కడ పోలీసులు దౌర్జన్యకాండకు దిగారు. బీఆర్ఎస్ నాయకులు పోచారం నివాసంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ గుండాలు బాల్కసుమన్తో పాటు బీఆర్ఎస్ నాయకులపై దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. సుమన్, దూదిమెట్ల బాలరాజు, గెల్లు శ్రీనివాస్, రాకేష్ కుమార్తో పాటు బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ గుండాలు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. కాలితో తన్నుతో అటాక్ చేశారు. ఈ దాడిలో బీఆర్ఎస్వి నాయకుడు రాజేష్ నాయక్ కాలికి గాయమైంది. కాంగ్రెస్ గుండాలను చూసి చూడనట్టు వదిలేసిన పోలీసులు బీఆర్ఎస్ నాయకులను మాత్రం అరెస్టు చేశారు. అనంతరం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. 12 మంది బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ నాయకుల్ని చట్టవిరుద్ధంగా నిర్బంధించడాన్ని పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇదేనా కాంగ్రెస్ చెప్పిన ప్రజాపాలన అని నిలదీసింది. రైతు భరోసా సాయం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. వానాకాలం పెట్టుబడి సాయం పంపిణీ ఇప్పటికే ప్రారంభించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం చర్చల పేరుతో పెట్టిన మెలికతో సెప్టెంబర్ వరకు రైతు భరోసా అందే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు. వరుసగా రెండోసారి కూడా పెట్టుబడి సాయం ఆలస్యం కావడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసాకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన అన్నదాతలను నిరాశపరిచింది. ఈసారి కూడా పెట్టుబడి సాయం విత్తన దశలో కాకుండా కోతల దశలో వస్తుందేమోననే చర్చ మొదలైంది. జూన్లోనే వానాకాలం పెట్టుబడి సాయం పంపిణీని ప్రారంభించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం చర్చల పేరుతో పెట్టిన మెలికతో సెప్టెంబర్ వరకు రైతు భరోసా అందే అవకాశం లేదని వ్యవసాయ, ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు. రైతు భరోసా మార్గదర్శకాలపై కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తున్నామని, ఈ కమిటీ జూలై 15 నాటికి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని సీఎం చెప్పారు. ఆ తర్వాత ఈ నివేదికను అసెంబ్లీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అంటే అసెంబ్లీ సమావేశాలు పూర్తయి ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలోగా జూలై నెల ముగుస్తుంది. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా అధికారులు కొత్త నిబంధనలను రూపొందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అర్హుల జాబితాను రూపొందించాలి. వాటిని గ్రామాల వారీగా ప్రదర్శించి రైతుల నుంచి ఏవైనా అభ్యంతరాలుంటే స్వీకరించి మార్పులు చేయాల్సి ఉంటుంది.
మరోవైపు రైతు భరోసా కింద కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. వారిని ఎలా గుర్తిస్తారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కౌలు సమయంలో రైతుల నుంచి అఫిడవిట్లు తీసుకున్న కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ లెక్కన కౌలు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంటుంది. ఆ జాబితాపై అభ్యంతరాలు వ్యక్తమయ్యే క్రమంలో పరిష్కరించే బాధ్యత కూడా ప్రభుత్వంపైనే ఉండనుంది. చివరిగా కొత్తగా అర్హుల జాబితా, కౌలు రైతుల జాబితాను క్రోడీకరించి ఒకే భూమికి ఇద్దరికి పెట్టుబడి సాయం అందకుండా వడబోయాల్సి వస్తుంది. వీటికి అనుగుణంగా సాఫ్ట్వేర్లో మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం నెల నుంచి నెలన్నర సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన ఆగస్టులో కూడా రైతు భరోసా అందడం అసాధ్యమని స్పష్టం చేస్తున్నారు. సెప్టెంబర్లో పెట్టుబడి సాయం అందే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు. వరుసగా రెండోసారి సీఎం రేవంత్ రెడ్డి చేసిన తాజా ప్రకటనతో ప్రభుత్వం వరుసగా రెండోసారి పెట్టుబడి సాయాన్ని ఆలస్యం చేయనున్నట్లు స్పష్టమవుతున్నదని రైతులు వాపోతున్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9నే రైతు భరోసా నిధులు వేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హడావిడి చేసిన సంగతి తెలిసిందే. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలస్యంగా పంపిణీని ప్రారంభించి మే 2వ వారం వరకు కొనసాగించింది. ఈ దఫా కూడా ఇదే పరిస్థితి రానుంది. ఇప్పటికే రైతులు అప్పులు తెచ్చి పంటలు వేస్తుండగా పెట్టుబడి సాయం మాత్రం మరో 2.5 నెలల తర్వాత కోతలు ప్రారంభమయ్యే సమయంలో అందే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా హామీలిచ్చింది. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ దళిత డిక్లరేషన్ పేరుతో సభ ఏర్పాటు చేసి ఘనంగా ప్రకటించిన విద్యా జ్యోతుల పథకం అమలు ఊసే ఎత్తడం లేదు. మరోవైపు నగదు సాయం కోసం దళిత గిరిజన విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. అడ్డగోలుగా హామీలిచ్చి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీలు అమలు చేయకుండా తాత్సారం చేస్తోంది. చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ దళిత డిక్లరేషన్ పేరుతో సభ ఏర్పాటు చేసి ఘనంగా ప్రకటించిన విద్యా జ్యోతుల పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా పథకం ఊసే ఎత్తడం లేదు రేవంత్ ప్రభుత్వం. దళిత గిరిజన విద్యార్థులు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ పాస్ అయితే నగదు ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించింది. ఇప్పటికే అకాడమిక్ పరీక్షలు ముగిసి ఫలితాలొచ్చాయి. విద్యార్థులు ఉన్నత తరగతులకు వెళ్తున్నారు. కానీ ఇప్పటి వరకు పథకాన్ని అమలు చేయటం లేదు సర్కార్. అసలు ఈ పథకం అమలు చేస్తారా లేదా అని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేవెళ్లలో దళిత డిక్లరేషన్ పేరుతో భారీ సభను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ దళిత విద్యార్థుల ఓట్ల కోసం అనేక తాయిలాలను ప్రకటించింది. 10వ తరగతి పాస్ అయితే 10,000 రూపాయలు, ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు 15,000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చింది. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు 25,000 రూపాయలు, పీజీ పూర్తి చేసిన వారికి 1,00,000 రూపాయలు, ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేసిన వారికి 5 లక్షల రూపాయల నగదు ఇస్తామని హామీ ఇచ్చింది. 12 లక్షల రూపాయలతో పీజీ కంప్లీట్ అయిన విద్యార్థులకు దళిత బంధు అమలు చేస్తామని మేనిఫెస్టోలో స్పష్టం చేసింది. అకాడమిక్ ఫలితాలు వచ్చి విద్యార్థులు ఉన్నత తరగతులకు వెళ్తున్నా విద్యా జ్యోతుల పథకం మాత్రం అమలు కావడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విద్యా జ్యోతుల పథకాన్ని అమలు చేయాలని దళిత గిరిజన విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమను నమ్మించి నట్టేటా ముంచిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వెంటనే విద్యా జ్యోతుల పథకాన్ని అమలు చేసి ఈ ఏడాది 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు 10,000, ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు 15,000, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు 25,000, పీజీ చేసిన వారికి 1,00,000 రూపాయలు వెంటనే చెల్లించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యా జ్యోతుల పథకాన్ని అమలు చేయలేకపోతే త్వరలోనే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయా సంఘాల నాయకులు సర్కార్ను హెచ్చరిస్తున్నారు.
ఇవి బులెటిన్ విశేషాలు.